మా వదిన వెనక నేనుంటాను అంటూ ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చిన సూరజ్ షాక్‌లో జోష్న. మరిదంతా ఎలా జరగబోతుంది? అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. దీపకి ఇంగ్లీష్ రాదని ల్యాప్‌టాప్‌లో ఏం చేయలేదని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది ఆఫీస్ ట్యాబ్ ముందు. ఇక నేను దగ్గరికి వెళ్ళి తనకంటూ కొన్ని కొన్ని బేసిక్స్ చెప్పాలి కదా అని చెప్పేసి కార్తీక్ ఎంతగా చెప్పినా సరే వినిపించుకోదు జోష్న. ఏమైంది? ఏమైందిరా కార్తీక్? ఏముంది? దీప గురించి నీకు తెలుసు కదా మావయ్య. దీప ఇదే ఫస్ట్ టైం కదా! పైగా తనకి ఇంగ్లీష్ కూడా రాదు. తనకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇక ఆ విషయాన్ని అసలు నన్ను చెప్పనివ్వకుండా, నన్ను తన దగ్గరికి వెళ్ళకుండా ఆపేస్తుంది అని చెప్పి అనేసరికి, ఎందుకు కంగారు పడతావురా కార్తీక్? నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఏ విషయంలోని దీపకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. దీపకి హెల్ప్ చేయడానికి నేను ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాను. తాత, ఎవరో ఒకరిని ఏర్పాటు చేయడమేంటి? జోష్న, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు, దీప ఇద్దరూ కలిసి పోటీగా రెస్టారెంట్స్‌నైతే తీసుకున్నారు. అవి కూడా నష్టాల్లో ఉన్న రెస్టారెంట్స్‌ని ముందుకు తీసుకురావాలని చెప్పాము. నువ్వు బాగా చదువుకున్నావు. ఆల్రెడీ సీఈఓగా నువ్వు అక్కడ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. కానీ దీపక్ ఎక్స్‌పీరియన్స్ లేకపోగా తనకి ఇంగ్లీష్ కూడా కాస్త కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎవరో ఒకరి హెల్ప్ కావాలి. హెల్ప్ కావాలి అంటే తన భర్తని నువ్వు తన దగ్గరికి వెళ్ళనివ్వకుండా కండిషన్ పెట్టావు. అలాంటప్పుడు తనకంటూ ఒక హెల్పర్ అవసరం కదా! తను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్నా, ల్యాప్‌టాప్‌లో అన్నీ తెలుసుకోవాలి అన్నా, తను కొన్ని కొన్ని విషయాల్లో అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అలా అని గడువును ఎక్స్‌టెండ్ చేస్తానని అనడం లేదు. కాకపోతే తనకి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తానని అంటున్నాను. చేయండి, చేయండి. ఎవ్వరొచ్చినా ఈ జోష్నని ఎవ్వరు ఎదిరించలేరు. ఈ జోష్నకి ఎదురు నిలబడలేరు. దీపకి హెల్ప్ చేయడానికి ఎవ్వరొచ్చినా 2 రోజుల్లో వెళ్ళిపోతారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న అయితే. ఇక అలా వాళ్ళు ఇంటికైతే వచ్చేస్తారు. ఒసేయ్ ఒసేయ్, ఇలా రావే అని చెప్పేసి మనవరాల్ని పారిజాతం లోపలికి తీసుకువెళుతూ ఉంటుంది. ఏంటి పారు, నీ మనవరాల్ని లోపలికి తీసుకుని వెళ్తున్నావు, అంత సీక్రెట్స్ ఏమున్నాయి అని చెప్పి అంటూ ఉండగానే, ఏం లేదు, దీనికి కాస్త గడ్డి పెడదామని. దీపని ఇబ్బంది పెడుతుంది కదా. ఆ, చాలు చాలులే, అన్నీ చూస్తానే ఉన్నాను. సరే వెళ్ళు, ఏవో రహస్యాలు ఉన్నట్టున్నాయి కదా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఏంటి గ్రాని, ఎందుకు బావ ముందే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? బావ అసలే ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. అలాంటిది నువ్వు నా గురించి నిజం తెలుసుకున్నావన్న విషయం బావకి ఇంకా తెలియలేదనుకుంటున్నావా? నువ్వు ఇంకా ఇంకా అలానే నటిస్తున్నావు. నేనేం నటించడం లేదు లేవే. నా గురించి వాడికి అర్థమైందని నాకు అర్థమవుతుంది. అలానే నేనెలా వెంటనే బయటపడిపోతాను? ఎట్టి పరిస్థితిలోని బయటపడను. వాడిని ఏదో రకంగా ఇక నేను మేనేజ్ చేసుకుంటానులే. కానీ అక్కడ కంపెనీలో పరిస్థితి ఏంటి? ఈరోజు ఏం జరిగింది? ఏం జరిగిందా చెప్తాను విను. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది గ్రాని. ఇక ఆ సీఈఓ పదవి కోసం పోరాడుతున్న దీప ఈరోజు రేపో నాకిదంతా వద్దు అని చెప్పి వచ్చేస్తుంది. ఏంటి? అదెలా సాధ్యమవుతుంది? వద్దు అని వచ్చేస్తుందా? నిజంగానే తను అక్కడి నుంచి వచ్చేస్తుందా అని చెప్పేసి అంటూ ఉండగానే, అవును, నిజంగానే వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి ఆ అంటే ఓ రాదు. చదువు సంధ్య ఏమీ లేని దీప సీఈఓగా అసలు ఎలా మేనేజ్ చేస్తుంది? గరిట తిప్పడం అనుకుంటుందా ఏంటి సీఈఓ పదవి అంటే? ల్యాప్టాప్లో ఇక ఎంతో వర్క్ చేయాలి. ఈ రోజుల్లో ఫైల్స్ అంటూ, అలాగే చేతి రాతలంటూ ఏమీ లేవు. అంతా కూడా సిస్టమ్ మీద వర్కే. సిస్టమ్ మీద వర్క్ చేయాలి అంటే ఇంగ్లీషు తప్పకుండా రావాలి. దానికి తగ్గ అనుభవం కూడా ఉండాలి. అది లేకపోతే ముందుకు వెళ్ళడం కష్టం. సిస్టమ్ మీద వర్క్ చేయాలి అంటే ఇంగ్లీష్ రాకుండా ఇక తను దిక్కు దిక్కులు చూస్తూ నిలబడింది. బావేదో చెప్పాలి అనుకున్నాడు, కానీ నేను చెప్పనిస్తానా? శభాష్ మనవరాలా! ఇలానే నువ్వు ఎలాగైనా సరే దీప 2 రోజుల్లోనే నువ్వు తప్పుకోమని ఏ నోటితో అయితే వాళ్ళు అన్నారో ఆ నోటితోనే జోష్‌నే దీనికి కరెక్ట్ అని, నేను నా వల్ల కాదు వెళ్ళిపోతున్నానని చెప్పేసి
దీప తన నోటి వెంట తనే చెప్పేసి ఆ కంపెనీ నుంచి పారిపోయి వచ్చేలా చేయాలి. అలాగే నువ్వే పర్మనెంట్ సీఈఓగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పారిజాతమైతే ఈలోగానే అటుగా వెళుతున్న కార్తీకు గెస్ట్ రూమ్‌లో ఉండడానికి సిద్ధపడ్డాడు కదా! అలా వెళుతున్న కార్తీకు అర్థమైంది పారు. చాలా తెలివిగా నువ్వు గేమ్ ఆడుతున్నావు. నీ గేమ్ సంగతి నాకు తెలీదనుకుంటున్నావా? పర్మనెంట్ సీఈఓని చేసేసి ఆస్తిని మొత్తం చేజిక్కించుకోవాలని చాలా తెలివైన ప్లాన్‌లే చేస్తున్నారు. కానీ ఈ కార్తీక్ ఉండగా అదెలా జరుగుతుంది? ఇక మీ ఇద్దరి గురించి బయటపడే రోజు నాకు ఈ పదవులు వద్దు, ఈ ఆస్తులు వద్దంటూ మీ అంతట మీరే పారిపోయే రోజుని నేను తీసుకొస్తాను కదా! ఈ కార్తీక్ అంటే మీకు కమెడియన్‌గా కనిపిస్తున్నట్టున్నాడు. కాదు. నేను ఎప్పటికీ హీరోనే. కానీ నేను తలుచుకుంటే ఏం జరుగుతుంది అన్నది ముందు ముందు మీరే తెలుసుకుంటారు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే దీప అయితే ల్యాప్‌టాప్ మీద వర్క్ చేయడం అంటే తనకి చాలా కష్టమైన విషయం. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఏమైంది? ఏమైంది దీప? అంతగా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు. ఏం లేదత్తా. ఏం జరిగింది? ఈరోజు ఆఫీస్‌లో అదేమైనా నిన్ను అవమానకరంగా మాట్లాడిందా? లేదు. అత్తకే అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తే బాధపడుతుంది. ఇప్పుడదంతా చెప్పడం కూడా అనవసరం. నేనే ఏదో రకంగా మేనేజ్ చేసుకోవాలి. కానీ ఎలా చెయ్యగలను? బావని కూడా కనీసం నాతో మాట్లాడనివ్వడం లేదు. అలాంటప్పుడు ఇదంతా నేనెలా చేయగలను? నిజంగా చేయగలనా? బావ పరువుని, అలాగే నా కుటుంబాన్ని కాపాడుకోగలనా అని చెప్పేసి అనుకుంటూ, ఆలోచించుకుంటూ ఉంటుంది. బాధపడుతూ ఉంటుంది. ఇలా బాధపడుతూ ఉండగానే ఈలోగా తనకొక మెసేజ్ అయితే వస్తుంది. అది కూడా కార్తీక్ దగ్గర నుంచి వస్తుంది. అలా రావడంతో దీప చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అది కూడా తన అత్త కాంచన ఫోన్‌కే వస్తుంది. అలా రావడంతో ఏదో కార్తీక్ మెసేజ్ పంపించాడు చూడు అని చెప్పేసి కాంచన దీప దగ్గరికి తీసుకొచ్చి ఫోన్ అయితే ఇస్తుంది. అలా ఇవ్వడంతో టెన్షన్ పడకుండా ఏదైనా సరే కూల్‌గా ఆలోచించు. రానిదంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా వస్తుంది. చదివింది తక్కువైనప్పటికీ కూడా సిస్టమ్ మీద వర్క్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ట్రై చెయ్యి దీప. నువ్వు ట్రై చేస్తే నీకు సాధ్యం కానిది ఏదీ లేదు. ఖచ్చితంగా ట్రై చెయి. నీకు వస్తుంది. అలాగే అమ్మ, అలాగే మా నాన్న హెల్ప్ తీసుకుంటే వాళ్ళు కాస్తో కూస్తో నీకు హెల్ప్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే మన శౌర్య ఉంది కదా! తను కూడా నీకు ఏదో ఒక తనకి తెలిసిన చిన్న చిన్న సలహాలిస్తుంది. అప్పుడు నీకు ఇంగ్లీషు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇదంతా సాధ్యమవుతుందా అని చెప్పేసి మరోసారి ఆలోచనలో పడుతుంది. ఈలోగానే ఇక్కడ కార్తీక్ దగ్గరికి దశరథ్ అయితే వస్తాడు. అలా వచ్చేసరికి ఏంటి మావయ్య? ఏమైంది? ఇంకా నువ్వు పడుకోలేదా? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? అవునరా! నిద్ర ఎలా పడుతుంది? అసలు నిద్ర పోవాలి అంటే బుర్రలోంచి ఆలోచనలు పోవాలి కదా! ఆలోచనలు పోవడం లేదు. బాధ రోజురోజుకి పెరిగిపోతుంది. నీ మావయ్య నీకు పైకి నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఇంట్లో జరుగుతున్న సంఘటనలు, నా కూతురుకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే మనసు ఎంతగానో బాధపడుతుంది. జోష్న రోజురోజుకి శృతి మించిపోయి రెచ్చిపోతూ మాట్లాడుతుంది. దీపని అవమానిస్తుంది. అసలు దీప గౌరవం పొందవలసిన ప్లేస్ అది. దీప గొప్ప స్థానంలో ఉండవలసిన ప్లేసు. అక్కడ దీప సీఈఓగా తను గొప్పగా అసలు ఆ రెస్టారెంట్‌ని ముందుకి నడిపించాలి. దీప పేరు మీద ఉండవలసిన రెస్టారెంటు జోష్న పేరు మీద ఉండడం. దీపే అసలు ఇంటి వారసురాలు. కానీ నాదే అన్నట్టుగా జోష్న అన్నీ తెలిసినా కూడా తనే ఇంకా విర్రవీగుతూ ఉండడం ఇదంతా కూడా నాకు నచ్చడం లేదు. నా కూతురు బాధపడుతూ ఉంటే మనసుకి చాలా బాధగా ఉంది. అదేంటి మావయ్య, కన్న ప్రేమ, పెంచిన ప్రేమ అంటూ ఏదేదో మాట్లాడావు కదా! ఇప్పుడేంటి మళ్ళీ అలా అంటున్నావు? నిజమేరా! పెంచిన ప్రేమ గురించి మాట్లాడిన మాట నిజమే. పెంచిన ప్రేమ గొప్పదే. కాదని నేను అనడం లేదు. పెంచిన ప్రేమ గొప్పది అని కన్న ప్రేమని వదులుకోలేం కదా! తను మా కన్నబిడ్డ. మా ఆస్తికి వారసురాలు.
కన్నబిడ్డ కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే ఏ తండ్రికైనా బాధ తప్ప సంతోషం ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే అక్కడ సూరజ్ అయితే మాత్రం జోష్న చేసిన పనిని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా కోపంతో రగిలిపోతూ ఉండగానే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోగానే ఇక సూరజ్ ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. "హలో బ్రదర్ ఏం చేస్తున్నావు?" అని చెప్పి అంటూ ఉండగానే, "ఏముంది? ఏం లేదు బ్రదర్. అంతా నార్మల్. మళ్ళీ నెక్స్ట్ ఏంటో అని ఆలోచించుకుంటున్నాను." "అదేంటి? నెక్స్ట్ ఏంటని ఆలోచించుకోవడం ఏంటి?" "అవును మరి. మీ మేడం గారు నా బ్రతుకు తెరువుని పడగొట్టేశారు కదా! మరి మళ్ళీ మరొకటి వెతుక్కోవాలి కదా! ఓడిపోయిన చోటే గెలవాలి అనే సామెత నీకు తెలుసా? ఎందుకు తెలీదు? నేను కూడా వెతుక్కునేది అదే. ఓడించాలని, బాధ పెట్టాలని, అవమానపరచాలని, తప్పు లేకుండా ఇక నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వ్యక్తిని ఎలా వదిలేస్తాను? పగ, ప్రతీకారం పంతానికి వస్తే డబ్బుందా లేదా అన్నది కూడా నేను ఆలోచించను. అస్సలు ఆలోచించే ప్రసక్తే లేదు అని చెప్పేసి సూరజ్ అయితే అంటూ ఉంటాడు. సరే నీకొక బంపర్ ఆఫర్ ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు నువ్వు నాకు సహాయం చేయడం ఏంటి బ్రదర్? తప్పు కదా! నేను మీ నాన్నగారిని కాపాడాను అని చెప్పేసి మీరు నా మీద జాలి చూపించడానికి ప్రయత్నిస్తున్నారా? లేదు. ఇది జాలి చూపించడం లేదు. నీకు వెతుక్కుంటూ వచ్చిన అవకాశమని అనుకో. నువ్వు వెతుక్కుంటూ ఈ అవకాశాన్ని ఇక అందిపుచ్చుకుని వస్తావని అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక అద్భుతమైన ప్లాన్ అయితే చెప్తాడు కార్తీక్ అయితే. అలా కార్తీకు మాట్లాడుతూ ఉంటే, బ్రదర్ సూపర్! మంచి అవకాశాన్ని నాకిచ్చావు. ఈ అవకాశాన్ని నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను. నువ్వు చెప్పేది నువ్వు చెప్పావు. ఇప్పుడు నేను చేసేది నేను చేస్తాను అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. ఇలా ఆ రాత్రి గడిచిపోతుంది. ఇక మర్నాడు అందరూ కూడా ఆఫీస్‌కైతే వెళ్ళిపోతారు. ఏంటి కంపెనీకి సీఈఓ అయిపోదామని మళ్ళీ బాగానే రెడీ అయిపోయినట్టున్నావే! నువ్వు ల్యాప్‌టాప్‌లో అదే జీమెయిల్ ఓపెన్ చేయగలవా? అలాగే అందులో ఉన్న ఫైల్స్ అన్నీ నువ్వు చూసి ఇక రెస్టారెంట్‌ని ముందుకి తీసుకొని వెళ్ళగలవా నువ్వు? నీ వల్ల అవుతుందా? ఇంగ్లీష్‌లో ఏబీసీడీలు రాని నువ్వు సిస్టమ్‌ని ఎలా రన్ చేయగలవు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. దీప కూడా కాస్త టెన్షన్ పడుతూనే ఉంటుంది. కానీ ఆఫీస్‌కైతే వెళ్ళిపోతారు ఇద్దరూ కూడా. ఎవరి సీట్‌లో వాళ్ళు కూర్చొని ఉంటారు. మరొకసారి ఇక అక్కడికి మేనేజర్ వచ్చి, "మేడం సిస్టమ్‌లో మీరు అన్నీ ఎక్కించుకున్నారా? ఫైల్స్ అవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటారా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మరొకసారి దీప వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక జోష్న అయితే. ఇక కార్తీక్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఈలోగానే ఇక అక్కడికి నేను వస్తున్నాను ఉండండి అంటే ఒక గొంతయితే వినిపిస్తుంది. ఏంటి? ఎవరు? అని చెప్పేసి అటు తిరిగి చూసేసరికి అక్కడ సూరజ్ కనిపిస్తాడు. వీడా? వీడెందుకొచ్చాడిక్కడికి? అని చెప్పేసి అనుకుంటూ షాక్ అయి చూస్తూ ఉంటుంది. వదినా నేనొస్తున్నాను ఉండండి అని చెప్పేసి అంటూ ఉండగా, వదినా? వీడికి దీప వదినేంటి? ఏంటి? దీప వదినవ్వడమేంటి? మరి నేను బ్రదర్‌నైతే దీప వదినే అవుతుంది కదా! ఇదెక్కడ కొత్త బంధం? మీ ఇద్దరికీ వీడెప్పుడు పరిచయం? అది పెద్ద కథలే. అయినా నీకు తెలియని కథేం కాదుగా! మా నాన్నని కాపాడిన ప్రాణదాత సూరజ్ నన్ను బ్రదర్ అని పిలుస్తాడు. అలాగే దీపని వదిన అని అంటున్నాడు. ఏంటి సూరజ్ ఇలా వచ్చావేంటి? అదే మా వదినకు సహాయం చేయడానికి. ఏంటి? మీ వదిన? నువ్వు ప్రాణాలు కాపాడినంత మాత్రాన దీప వదినైపోతుందా ఏంటి? వదిన కాకూడదా? అన్నయ్య భార్య వదినే అవుతుంది. నేను మా వదినకి తోడుగా నిలబడ్డానికొచ్చాను. ఇక్కడ మా వదిన కాస్త ఇంగ్లీష్‌లో ఇబ్బంది పడుతుంది కదా! సిస్టమ్ ముందు తనకి కాస్త కష్టంగా ఉంది. సిస్టమ్‌లో ఏమేమి ఎలా నేర్పించాలో, అందులో ఎలాంటి మెళకువలుంటాయో, ఇప్పుడు ఈ ఫైల్స్ అలాగే ఆఫీస్‌కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మా వదినకి అర్థమయ్యేలా చెప్పాలి కదా!
మా అన్నయ్య పాపం వేరే జాబ్‌లో బిజీగా ఉన్నారు. అందుకనే నేను నేర్పించడానికి వచ్చాను. ఈ కొత్త బంధాలు, బంధుత్వాలు ఇక్కడ పనికిరావు. నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. లేకపోతే నా సంగతి తెలుసు కదా! ఏంటి జోష్న? అతన్ని ఎందుకు వెళ్ళమంటున్నావు? అయినా అతనికి నీకు ముందు పరిచయమేంటి? తాత, వాడి గురించి నీకు తెలీదు. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకు. వాడు, వీడు అంటావేంటి? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అతను దీప కోసం వచ్చాడు. దీప ఇంగ్లీష్‌లో కాస్త ఇబ్బంది పడుతుంది. సిస్టమ్ విషయంలో కాస్త తనకి వర్క్ రావడం కష్టమవుతుంది కాబట్టి తనకి హెల్ప్ చేయడానికి తనని మేమే తీసుకొచ్చాము. ఇక నుంచి దీప దగ్గరే ఉంటూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. నీకు కార్తీక్ ఎలా హెల్ప్ చేస్తున్నాడో అలాగే దీపకి తను హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏంటి? బండి మీద ఫ్రూట్సు, అలాగే జ్యూసు అమ్ముకునే ఇతను రోడ్ల పక్కన జ్యూసులు తీసుకుని బ్రతికే వీడు ఏం హెల్ప్ చేస్తాడు? ఇక అలాగే ఈవిడ గారికి లాగే వీడు కూడా ఏమీ రాని వేలిముద్రలాగే కనిపిస్తున్నాడు కదా! సరే, నీకెందుకు? వచ్చో రాదో ఎలాగో వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. కానీ ఇక నుంచి ఇక్కడే ఉంటాడు తను. దీపకి సపోర్ట్‌గా ఉంటాడు. వస్తే రెస్టారెంట్ ముందుకు తీసుకుని వెళతారు గొప్పగా. రాకపోతే ఓడిపోయి వెనక్కి వెళతారు. అది వాళ్ళ చాయిస్, వాళ్ళిష్టం. ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కార్తీకు నీకు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. కార్తీక్‌ని తన భార్యతో మాట్లాడొద్దని, అసలు బిజినెస్ విషయంలో ఎలాంటి హెల్ప్ చేయడానికి లేదని నువ్వు చెప్పేశావు. సీఈఓగా కావడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే, దీప ప్రయత్నం దీప చెయ్యాలి కదా! దీపకు అసలు అనుభవం లేని ఫీల్డ్ ఇది. కాబట్టి దీప కూడా ముందుకు రావాలి అంటే నీలా కాస్తో కూస్తో అనుభవం అనేది ఉండాలి కదా! అది చేదు అనుభవమో, తీపి అనుభవం అనేది రేపొద్దున్న కాలమే నిర్ణయిస్తుంది. కానీ నువ్వు ఈ విషయంలో ఆంక్షలు పెట్టడానికి సరిపోవు. ఏంటి సూరజ్, వదినా అని చెప్పి బాగానే పిలుస్తున్నావు. ఇక మీ వదినకి ఎంతవరకు తోడ్పడతావు? ఎంతవరకు నాకు సాధ్యమైనంత వరకు తనని ముందుకి తీసుకొని వస్తాను. నేను కష్టపడతాను సార్. ఖచ్చితంగా మా వదిన్ని నేను గెలిపించుకుంటాను అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. అలా అనేసరికి సూరజ్‌ని ఎక్కడా కూడా గెలవనివ్వకుండా తన మీద పంతం పట్టింపుతో తన భవిష్యత్తుని నాశనం చేయాలి అనుకున్న జోష్న కళ్ళ ముందే సూరజ్ తన ప్రత్యర్థిగా నిలబడ్డ దీపకు సహాయం చేయడం చూసి కోపంతో రగిలిపోతుంది. ఏంటి మేడం గారు, మీ పని మీరు చూసుకోండి. మీ కళ్ళ ముందే మా పని మేం చూసుకుంటాం. మాకేమీ రాదు కదా! మీరు పెద్ద సీనియరు, పైగా కోటీశ్వర్ల అమ్మాయి. మీకు తెలిసినంత మాకెలా తెలుస్తుంది? ఏదో మాకు తెలిసింది మేం చేసుకుంటాము అని చెప్పేసి సూరజ్ అయితే షాక్ ఇస్తాడు. ఏంటి? ఏంటి మేడం గారు? మీకు నేనున్నట్టే మరి దీప గారికి కూడా ఉండాలి కదా! అందుకే ఇక తను సహాయంగా వచ్చాడు. పైగా నా తమ్ముడు లాంటివాడు. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితిలోని మీరు టెన్షన్ పడనవసరం లేదు. మీరు చాలా తెలివైన వాళ్ళు. అలాగే ఎత్తులుకి పై ఎత్తులు వేయగల శక్తి మీకు ఉంది. అందుకనే మీది మీరు చూసుకుంటే బావుంటుంది. ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అతిగా ఆలోచిస్తే మీకిచ్చిన రెస్టారెంట్ దివాళా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మీరు ఎక్కువగా వాళ్ళ మీద కాన్సంట్రేషన్ చేయడం మానేసి మీ వర్క్ మీద మీరు దృష్టి పెడితే బావుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అలా కంపెనీలో మరొక పెద్ద ఎదురు దెబ్బ తనకి ఎదురవుతుంది. సూరజ్ చాలా తెలివైనవాడు. గొప్పగా ఇక తెలివితేటలతో ముందుకు వెళ్ళాలి, గొప్పగా బ్రతకాలనే ఆలోచన ఉన్నవాడు సూరజ్. ఈ విషయం పూర్తిగా తెలియని జోష్న ఇక దీపకు ఇంక పతనం తప్పదని అనుకుంటూ ఉంటుంది. కానీ రోజు రోజుకి సూరజ్ తెలివితేటలతో దీప సిస్టంలో మొత్తం నేర్చుకుంటూ ఉంటే తనకి పెద్ద షాకే ఎదురవుతూ ఉంటుంది. అలా ప్రతి విషయంలో ప్రతి అడుగు సూరజ్ దీప ముందు ఉండడం చూసి జోష్నకి పెద్ద షాకు ఆ కంపెనీలో ప్రతిసారి ఎదురవుతూనే ఉంటుంది. కస్టమర్స్ అలాగే ఎంప్లాయీస్ విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటుంది జోష్న. దీప మాత్రం ప్రతి విషయంలో తెలివిగా ఆలోచిస్తూ సూరజ్ సహాయంతో ముందుకు వెళుతూ ఉంటుంది. అలా జోష్నకి సూరజ్ ఎంట్రీతో ఊహించని షాక్ ఎదురవబోతుంది. జోష్న రెస్టారెంట్‌లో తనకి సీఈఓ అవ్వే అర్హతే లేదని ప్రూవ్ చేయాలని
ఇక సూరజ్ ప్రయత్నాలు మొదలు పెడతాడు. అలా జోష్న మీద పగ తీర్చుకునే అవకాశం రావడం కార్తీక్ చెప్పిన సలహాతో ఇక సూరజ్ అయితే మాత్రం రోజుకో రకమైన చుక్కలు చూపిస్తూ ఉంటాడు జోష్నకి. ఇక తను సమాధానం చెప్పలేక తను ఇచ్చిన రెస్టారెంట్‌కి దృష్టి పెట్టలేక ఆలోచనలో పడుతూ ఉంటుంది జోష్న అయితే. తనకి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ ఒక్కసారే షూట్ చేసేయాలి. అయినా ఈ దీప అడ్డు తొలగించుకుంటే తప్ప నాకీ సమస్యలన్నీ పోవు అని చెప్పేసి పగతో రగిలిపోతూ సూరజ్‌ని, దీపని కూడా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ ఎక్కడా తనకి ఛాన్సే దొరకదు. తనే ఇబ్బంది పడుతూ తన రెస్టారెంట్‌నే గాలి కుదిలేస్తుంది జోష్న. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలి. జోష్నకి బుద్ధి రావాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.